ఈ కత్తి చాలా బరువుగా ఉంటుంది. చాలా శక్తివంతమైన లోహంతో తయారు చేయబడింది. ఈ కత్తిని ఎవరు తీస్తారో వాళ్ళకు ఒక అందమైన అమ్మాయితో పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ 30 ఏళ్లుగా ఎవరూ తీయలేకపోయారు. అందుకే ఈ అమ్మాయి ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయింది. చాలా మంది ప్రయత్నిస్తారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. కానీ ఆమె ఒక్కరిని కూడా ఇష్టపడదు. తనకన్నా బలమైన వాడిని మాత్రమే ఆమె పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. ఒకరోజు ఆమె బీచ్కి ఒంటరిగా వెళ్తుంది. తన దగ్గరికి ఎవరు వచ్చినా సరే వెంటనే చనిపోతారు. కానీ ఒక అబ్బాయికి మాత్రం అసలు ఏమీ కాదు. ఆమె అతన్ని చూసి వెంటనే ఒక శక్తివంతమైన మంత్రాన్ని వేస్తుంది. కానీ అది అబ్బాయిని ఏమీ చేయలేకపోతుంది. ఆ అమ్మాయి కింద పడిపోతుంది. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూసి కళ్ళు తిరిగి పడిపోయిందేమో అనుకుని హోటల్కు తీసుకుని వెళ్తాడు. ఆ అబ్బాయి తన లేపేందుకు దగ్గరికి వెళితే ఆ అమ్మాయి ఒక్కసారిగా చెంప మీద కొడుతుంది. ఆ అబ్బాయి మళ్ళీ రెండోసారి గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు తన గాయం మాయమైపోతుంది. మరుసటి రోజు ఆమె అతడిని తీసుకుని ఆ కత్తిని తీయమంటుంది. ఆ అబ్బాయి సులభంగా కత్తిని తీయగలుగుతాడు. అది చూసిన అందరూ షాక్ అయిపోతారు.